కోటేశ్వరరావు. మా జమాపురం గ్రామం. 2019లో ఉక్లామాత స్టేడియం శంకుస్థాపన చేశాము. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణానికి తెప్పోత్సవం ఇవన్నీ నిర్వహిస్తుంటాము. తర్వాత ముక్కోటి ఏకాదశికి కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. జనవరి 1 కూడా కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఈ ఉక్లామాత స్టేడియం వెంకటేశ్వర కళ్యాణం చేయడం కోసం నిర్మించడం జరిగింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు. ఈ విధంగా క్రికెట్ స్టేడియం లాగా ఉంటుంది. స్వామివారి కళ్యాణం మధ్యలో జరుగుతుంది. చుట్టూ ఒక 3000 మంది ప్రేక్షకులు శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ 4వ తారీఖు నుంచి హోమాలు అవి జరుగుతాయి. ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం ఒకటి మొదలుపెట్టాము. ఒక 15-20 వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్త మహాశైలారా, కలో వెంకటనాయక అని స్తుతించబడు కళ్యాణధాముడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిసిన పరమ పుణ్యక్షేత్రం జమలాపురం క్షేత్రం. ఈ క్షేత్రం ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గ పరిధిలో ఎరుపాలెం మండలంలో కొలువై ఉన్నది. ఇక్కడ వెలిసినటువంటి స్వామివారి యొక్క వైభవం ప్రాచుర్యం అందరికీ తెలిసిందే. ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం కొరకు దేవస్థానం అడగగానే శ్రీ తుళ్ళూరు కోటేశ్వరరావు నిర్మలా కుమారి దంపతులు ఈ దేవస్థానం ఈ స్వామివారి మీద ఉన్నటువంటి అత్యంత భక్తి విశ్వాసాలతో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఉక్లమాత స్టేడియం అనే దాన్ని నిర్మించడం జరిగింది. ఇది కళ్యాణ మండపం. ఇక్కడ స్వామివారు శ్రీనివాసుడు తన తల్లి ఒడిలో ఉక్లమాత ఒడిలో కళ్యాణాన్ని నిర్వహించుకునేటువంటి క్రమంగా ఈ యొక్క స్టేడియాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో సుమారు 5,000 మంది కూర్చొని ప్రశాంతంగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించే విధంగా ఈ నిర్మాణం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం ఇక చైత్రశుద్ధ సప్తమి నాడు స్వామివారి వార్షిక కళ్యాణం అనేది జరుగుతుంది. ముందుగా రేపు 4వ తారీఖు నుండి స్వామివారి సన్నిధిలో యాగశాల ప్రవేశంతో మొదలుపెట్టి పాంచానిక దీక్షగా కార్యక్రమాన్ని నిర్వహించి 7వ తారీఖు నాడు ఉదయం 11:07 ఈ యొక్క కళ్యాణ మహోత్సవ మండపాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఈ కళ్యాణ మండపానికి ప్రారంభోత్సవానికి అతిథులుగా అధికారులు రాజకీయ నాయకులతో పాటు భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తదుపరి నిర్వహించే 12 గంటల నుండి నిర్వహించేటువంటి శాంతి కళ్యాణంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎంతో వ్యయాప్రయాసలు కోర్చి స్వంత ధనంతో మేము కోరగానే ఈ దేవస్థానం పక్షాన కోరగానే ఏర్పాటు చేసినటువంటి ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేసిన శ్రీ తుళ్ళూరు కోటేశ్వరరావు గారి దంపతులకు అనేక కృతజ్ఞతాభివందనాలు, అలాగే స్వామివారి మంగళాశాసనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఉప్పల శ్రీనివాస్ శర్మ, జమలాపురం వెంకటేశ్వర దేవస్థానం ప్రధాన అర్చక.